హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి. అదేనండి, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో దేంతో తయారు చేస్తానో చెప్తానండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఏంటనుకుంటున్నారండి? వరుగులతో చేసిన ఇడ్లీలు. వరుగులు ఆరోగ్యానికి ఎంతో మంచిది, మంచి పోషకాలు ఉంటాయి. అలాగే షుగరు, డయాబెటిక్ పేషెంట్లకు కానీ, అలాగే మనకి వెయిట్ లాస్ అవని, బరువు తగ్గాలన్న వరకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ బ్యాటర్తో మనం ఇడ్లీ వేసుకోవచ్చు, అలాగే దోశలు కూడా వేసుకోవచ్చండి. ఇవి ఎలా చేశాను, ఎలా తీసుకున్నాను మీకు వివరంగా చూపిస్తాను. చూడండి, వరుగులు చూడండి, చూస్తానికి అయితే మనకి కొర్రల్లా ఉంటాయండి, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వరుగులు చూడండి, ఇట్లయితే ముందు నేను వాటర్లో వేసి కడిగేసి కొంచెం పక్కన పెట్టుకున్నానండి. ఇలాగే మినపప్పు కూడా ఒకసారి మైండ్ డస్ట్ ఉంటుంది కదా, కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇటు వాటర్ వేసి నానబెట్టుకుంటానండి. మనం ఒక కప్పుతో తీసుకుంటే, ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటాం ఆ కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే, ఇది 2.5 కప్పులు నేను వరుగులు తీసుకున్నానండి. వీటిలో అయితే మనం 8 అవర్స్ నానబెట్టుకుంటేనే మనకి బాగా మంచిగా ఒదుగవుతాయి, అలాగే డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి. మిల్లెట్స్ అన్నవి ఏవైనా 6-7 గంటలైనా నానబెట్టుకోవాలండి మినిమం. ఇవి అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టేసానండి. నైట్ నానబెట్టేస్తే మనకి మార్నింగ్ కల్లా నానుంటాయి కదండి. అలాగే మనం రుబ్బుకోవడానికి దోశ బ్యాటర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక అరగంట ముందు అయితే నేను బ్రౌన్ అటుకులు అయితే తీసుకున్నానండి. అవి కడిగేసి నా వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే నేను మినపప్పుని ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా మనకి దూదిలాగా మంచిగా నురగలా వచ్చేలా రుబ్బుకుంటే ఇడ్లీ అనేది మెత్తగా వస్తుందండి. మిక్సీలో కంట ఇలాంటి ఇడ్లీ బ్యాటర్స్ అన్నది గ్రైండర్లో రుబ్బుకుంటేనే మంచిగా వస్తాయి. చూసారు కదండి, అలాగా మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మెదిగే వరకు రుబ్బుకోవాలండి. మధ్య మధ్యలో చేతితో కలుపుకుంటూ చక్కగా మనకి పట్టుకుంటే దూదిలా, స్పాంజ్లా, నురగలా ఉండాలండి. అప్పుడే ఇడ్లీ అనేది మెత్తగా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఇది మనకైతే మంచిగా చేస్తుంటే చూడండి, మరి పలచగా కాకుండా ఇలా వేస్తుంటే మనకి వెన్న ముద్దలా ఉండాలండి. అప్పుడే ఇడ్లీ అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ చక్కగా మనకి ముందుగా మనం అయితే ఇందులో ఒక నానబెట్టుకున్నప్పుడు ఒక స్పూన్, అర స్పూన్ కానీ మెంతులు కూడా వేసుకుంటే మంచిగా వస్తాయండి. అవి కూడా వేసాను. మీకు నానబెట్టుకునేటప్పుడు మనం మినపప్పులో వేసుకుంటే రుబ్బన్నది చక్కగా మెత్తగా స్పాంజ్లా మెత్తగా వచ్చి దూదిలా వస్తుందండి. చూడండి, ఇప్పుడు అది తీసేసాక అదే గ్రైండర్లో నేను కడిగి పెట్టుకున్న ఈ వరుగులు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా, అలాగని చెప్పి మరీ బరగ్గా కాకుండా కొంచెం క్రష్గా మనకి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందండి అలా వచ్చేది చూడండి. అలా చూస్తుంటే కొంచెం రవ్వ రవ్వలా ఉంది కదా, అలా రవ్వ రవ్వలా అయ్యేలాగా రుబ్బుకోవాలండి. అలా అని చెప్పి ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి పలచగా అయిపోద్ది. కొంచెం నలగడానికి చూసుకొని సరిపోయినంత వాటర్ వేసుకొని ఇది కొంచెం గట్టిగానే ఉండేలా చూసుకోవాలండి. చూడండి, మరీ మెత్తగా మదిగిపోకూడదు. అలాగని చెప్పి చూసారు కదా, ఇప్పుడు ఇదైతే నేను ఇలా రుబ్బులోకి తీసేసుకొని మొత్తం ఇది రుబ్బులో కలుపుకుంటూ బాగా బీట్ చేయాలండి. వేళ్ళతో బీట్ చేస్తే అప్పుడు మనకి అందులో ఏరు బాగా పట్టి మనకి బాగా అది పులుస్తుందండి, బాగా పొంగుతూ వస్తుంది మార్నింగ్ కల్లా. అప్పుడు దూదులాగా ఇడ్లీలు వస్తాయి మంచిగా. చూసారు కదా, ఆ పిండిని మొత్తం అందులో కలిపేసుకొని ఈ అటుకులు కూడా మనం ఇలాగా మినపప్పు రుబ్బుకునేటప్పుడే వేసుకొని రుబ్బుకోవాలండి. రవ్వ కాకుండా ముందు మినపప్పు రుబ్బుకునేటప్పుడే వేసేసుకొని అటుకులు రుబ్బేసుకోవాలి. చూసారు కదా, మనకు ఒక 6 అవర్ వరకు అలా మూత పెట్టేసి 8 అవర్ కానీ 6 అవర్ కానీ ఉంచేస్తే నైట్ డిన్నర్కి అయితే ఇది రెడీ అయిపోద్దండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితేనండి మనం నైట్ చేసేసుకుంటే మార్నింగ్కి చక్కగా రెడీ అవుద్ది. చూసారు కదా, ఎలా పొంగి ఉందో. మనం ఫస్ట్ మూత పెట్టేటప్పుడు ఎంత వెళ్తుందండి, ఇలా పొంగుతూ ఉంటేనే మనకి చక్కగా పులిసి ఇడ్లీ అన్నది మంచిగా స్పాంజ్లా మెత్తగా వస్తాయండి, దూది లాంటి ఇడ్లీలు వస్తాయి. ఇదే బ్యాటర్తో మనం చక్కగా ఇడ్లీకి ఎలా ఉండాలో, కొంచెం చిక్కగా ఉంది కదండి, కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నానండి. చూడండి, అలా బాగా బీట్ చేసుకుంటేనే మనకి లోపల ఎయిర్ బల్ చక్కగా గాలి చేరి దానికి లోపల మంచిగా స్పాంజ్లా వస్తాయండి. మరీ గట్టిగా ఉన్న ఇడ్లీ వస్తాయి కాబట్టి కొంచెం జారుగా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు చక్కగా మనం ఇడ్లీ పాటల్ని వాటర్తో కడిగేసుకొనైనా, లేదంటే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రేకులకి రాసుకొని ఇడ్లీలు మనకి చక్కగా ఏ సైజులో కావాలితే ఆ సైజులో వేసుకోవాలండి. అలాగే మనకి దోశలకు కావాలితే ఈ పిండిలో కొంచెం వాటర్ కలిపి పలచగా చేసి ఆనియన్స్ కానీ ప్లెయిన్ దోశ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా చక్కగా క్రిస్పీగా వస్తాయండి.
ఇలా అయితే నేను వరుగుల్ని ఎలా రెడీ చేస్తాను, వరుగులతో చేసిన ఇడ్లీ ఎలా రెడీ చేస్తాను చూశారు కదండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుద్దండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు, వెయిట్ లాస్వి కావాల్సిన రెసిపీస్ అన్నీ మా వీడియోలో మా ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే విజిట్ చేయండి. చూడండి, చక్కగా మరీ పై వరకు వేసేసుకోకూడదండి, మళ్ళీ పొంగుతూ వస్తాయి కదా. కొంచెం ఎల్తిగానే వేసుకోవాలి ఇడ్లీలు. మరీ పెద్దగా వేసేసుకున్నా గట్టిగా అయిపోతాయండి. చూసారు కదా, ఈ ఇడ్లీ పెట్టుకునేటప్పుడు అయితే మనం ఇడ్లీ పాత్రలో వాటర్ మరుగుతున్నప్పుడు పెట్టుకుంటేనే అండి ఇడ్లీ మనకి మెత్తగా వస్తాయండి. ఇలా 2 ప్లేట్లు అయితే వేసుకొని నేను పెట్టుకున్నానండి. ఫస్ట్ 1 ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి అది ఉడుకుతుండగా మళ్ళీ మధ్యలో ఇంకొక ప్లేట్ పెట్టి వేసుకున్నానండి. ఇలా మనకి ఈ ఇడ్లీ ప్లేట్లో క్లాత్ కూడా వేసి పెట్టుకుంటే మనకి హోటల్లో వచ్చే ఇడ్లీలా కూడా వస్తాయండి క్లాత్ పెట్టుకోవడం వల్ల. చూసారు కదండి, ఇలా అయితే మనకి ఒక 20 నిమిషాల అట్లో మీడియం మంటలో పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటే ఉడికిపోతాయండి. మనం ఉడికేయలేదని చక్కగా వేలు తడి చేసుకొని చూసుకుంటే తేమ అంటుకోకపోతేనండి మనకి ఇడ్లీ అని ఉడికిపోయినట్టుగా. అప్పుడు అలా మూత పెట్టి స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తానండి. అవి కొంచెం మనకి వేడిగా ఉన్నప్పుడు తీస్తుంటే మెత్తగా అయ్యి ఇరిగిపోతూ ఉంటాయండి. అలా కాకుండా కొంచెం ఒక 10 నిమిషాలు అయ్యి తీస్తే మనకి చక్కగా వేలు తడి చేసుకొని కానీ లేదంటే ఒక స్పూన్ తడి చేసుకొని తీసుకుంటే చక్కగా విరగకుండా అంటుకోకుండా వస్తాయండి. ఇంతేనండి, మన వరుగులతో చేసిన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీరు ఆల్ అని ఆప్షన్ వస్తుందండి. అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తానండి. చూడండి, మన వరుగులతో చేసిన ఇడ్లీ రెడీ అయిపోయింది. దీంతో మనం చక్కగా అల్లం చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీతో కానీ దీంతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి చక్కగా వచ్చాయో, వేడివేడిగా ఉన్నాయండి. పట్టుకుంటే చేయి కాలిపోతుంది. ఇక రిస్తామని తీరుస్తుంటే చేయి కాలుతుందండి. చూడండి ఎంత చక్కగా మంచిగా స్పాంజ్లా లోపల గుల్లగా మెత్తగా వచ్చేయండి ఇడ్లీ అయితే. చూసారు కదండి, మన వరుగులతో చేసిన ఇడ్లీ రెడీ అయిపోయింది. నేనైతే టమాటా కొత్తిమీర చట్నీ అలాగే కరివేపాకు కారపొడితో అయితే సర్వ్ చేసుకున్నానండి. మీకు కూడా ఎప్పుడైనా కుదిరేటప్పుడు ఇలాగా చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదా, మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.